అంతే చెప్తుంది. నువ్వు ఎగరగలవు. అసలమ్మ కాదు ఆవిడ, అసలైన అమ్మని నేను చెప్తున్నాను. నువ్వు ఎగరగలవు. ఎగరగలనంటారా? మిగిలిన మా ఫ్రెండ్స్ అందరూ ఎగరలేవురా అంటున్నారు. వాళ్ళు అంతే అంటారు. నువ్వు ఎగరడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. నువ్వు పైకి వచ్చే రోజు రాబోతుంది. నువ్వు పైకి ఎగురుతావు. లాస్ట్కి ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి అనండి. అమ్మో పడిపోతానేమో. పిల్లలు మిగిలిన కోడి పిల్లల్ని పడతావు సస్తావు అనండి. సస్తావు నా కింద. కానీ పైనుండి స్వరం ప్రయత్నం చేయి అనాలి గట్టిగా. ఈరోజు ప్రభు స్వరం నీతో చెప్తుంది, ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి, ప్రార్థించవు, ప్రయత్నం చేయి. నువ్వు పైకి వస్తావు, నువ్వు ఎగురుతావు. నీ జీవితంలో ఆస్వాదించబడే రోజు రాబోతుంది. దేవుడు నిన్ను తలగా చేసే రోజు రాబోతుంది. దేవుడు నిన్ను ఒక భయవానిగా చేసే రోజు రాబోతుంది అన్నాడు. నువ్వు ఇంట్లోకి వెళ్ళినప్పుడు దీవించబడదు, ఇంటిలో బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నేను నిన్ను తలగా చేస్తాను కానీ తోగ్గా చేయను. నేను పైవానిగా ఉంచుతాను కానీ క్రిందగా ఉంచు. ప్రభు ఆ మైండ్ సెట్ నాకు దయచేయి. ప్రభు నన్ను ఆస్వాదిస్తా. అయితే గర్వించడానికి కాదు, మనం పైకి వచ్చే కొలది మన చుట్టూ ఉన్న వాళ్ళకి సాయం చేసే వాళ్ళగా మారాలి. ఎంతమందికి ఆ మనసు ఉందో చేయొద్దని. అయితే ఖచ్చితంగా నేను పైకి తెస్తాడు దేవుడు. దేవుని ఆస్వాదించిన కొలది నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశీర్వాదంగా, నీ సేవకు, నీ సంఘానికి ఆశీర్వాదకరంగా, నీ పరిచర్లకు ఆశీర్వాదంగా నన్ను చేయి ప్రభు అన్నట్లయితే ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు. నిన్ను దేవుడు లేవనెత్తాడు, బలపరుస్తాడు. ఎందుకంటే నీ మైండ్ సెట్ అంతా ఇతరులకు మేలు చేయాలని, దేవుని పరిచర్లో, దేవుని సేవల్లో, దేవుని కృపలో వర్ధిల్లుతూ మేలు చేయాలనుకుంటున్నావు. నీవు ఆలోచించే ఆలోచన ఫలించునుగాక. ఈరోజు మీ పిల్లలకు కూడా ఇది నేర్పండి. నువ్వు ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ ఏదో నువ్వు ఎదగలేవని, నువ్వు ఫలించలేవని, అలాగే యవ్వన బిడ్డలకు మీ వివాహాలు కావని, లేదు నీ ఉద్యోగం రాదని, నువ్వు వ్యాపారం స్టార్ట్ చేసినా ఫెయిల్ అవుతావని రకరకాల స్వరాలు ఈ లోకంలో వినబడుతున్నాయి. కానీ పైన ప్రభు స్వరం చెప్తుంది, బిడ్డ నువ్వు పైకి వస్తావు, భయపడకు. ఎవరేమన్నా పట్టించుకోవద్దు, నువ్వు పైకి వస్తావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆస్వాదించబడతావు, నీ సంతానం దీవించబడుతుంది. మీరు వారి చప్పట్లు కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. నేను నమ్ముచున్నాను, నా మైండ్ సెట్ మార్చుకుంటాను, ప్రభు చెప్పిన మార్గంలో జీవిస్తాను. యెహోవా నా కాపరి, నాకు నేను చావను, సజీవుడినై నేను తప్పక ఫలిస్తాను. నన్ను బలపరచువందుకు క్రీస్తు యేసునందు నేను సమస్తము చేయగలను. ఎంతమంది మీ మైండ్ సెట్ మార్చుకుంటారు? చేతుల పైకి ఎత్తండి. పక్కవాళ్ళకి చెప్పండి, మీ మైండ్ సెట్ మార్చుకోండి.